టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్లో సత్తా చాటారు. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో బిజీగా ఉన్న రోహిత్ సేన వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ ర్యాంకింగ్స్లోనూ అదరగొట్టారు. ఇంగ్లాండ్పై 3వ టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ, జైస్వాల్ డబుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ శర్మ 2 స్థానాలను మెరుగుపరుచుకొని 12వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు జైస్వాల్ ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో చేరుకున్నాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో జైస్వాల్ సూపర్ సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో జరిగిన తొలి మ్యాచ్లో 80 పరుగులు చేసిన జైస్వాల్ విశాఖలో జరిగిన 2వ టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. 2వ టెస్టులో టీమిండియా గెలిచిందంటే అందుకు కారణం జైస్వాలే. అలాగే తాజాగా ముగిసిన రాజ్కోట్ టెస్ట్లోనూ జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇలా 2 వరుస డబుల్ సెంచరీలతో సూపర్ కన్సిస్టెన్సీ చూపిస్తున్న జైస్వాల్ టెస్ట్ ర్యాంక్ భారీగా మెరుగుపడింది. 29వ స్థానం నుంచి ఏకంగా 15వ స్థానానికి దూసుకొచ్చాడు. మిగిలిన 2 టెస్టుల్లోనూ రాణిస్తే జైస్వాల్ ర్యాంక్ మరింత మెరుగుపడడం ఖాయం. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే ఇంగ్లాండ్తో జరిగిన తొలి 2 టెస్టుల్లో విఫలమైన రోహిత్ శర్మ 3వ టెస్టులో మాత్రం ఎంతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు. 33 పరుగులకే 3 వికెట్లు పడిపోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడిన క్లిష్ట పరిస్థితుల్లో జడేజాతో కలిసి రోహిత్ భారీ భాగస్వామ్యం నమోదు చేసి టీమిండియాను మ్యాచ్లో నిలబెట్టాడు. ఈ ఇన్నింగ్స్తో రోహిత్ ర్యాంక్ మెరుగుపడింది. అయితే ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా తరఫున విరాట్ కోహ్లీ అందరికంటే టాప్లో ఉన్నాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడకపోయినా కోహ్లీ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ 10లో ఉన్న ఏకైక ఇండియన్ బ్యాటర్ కూడా కోహ్లీనే. మరి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో రోహిత్, జైస్వాల్ సత్తా చాటుతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.